తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ప్రజాసభ వేదికలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెగ్యులేటరీ కమిషన్ కూడా వేశాడు, ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టాడు. నేను చెప్పా ఇంక పెంచే పని లేదు, సమర్థత సత్తా ఉండే ప్రభుత్వం. అవసరమైతే ఆ రోజు చెప్పాను కరెంటు ఛార్జ్ తగ్గిస్తాం కానీ పెంచనని చెప్పి ఒకే మాట చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,500 కోట్ల రూపాయలు పెంచుతానంటే ఆయన పెంచిపోయిన దాన్ని నేను ఈరోజు పెంచడం లేదు. అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మీ మీద. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచను. మీరు బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోవచ్చు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాయితీ కింద నేను మీ అందరికి కూడా సోలార్ ఇస్తా, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తా. ఇలాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకో పక్కన మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వ్యాపారస్తులకు పనులు చేయడమే కాదు, నన్ను గౌరవించింది, మమ్మల్ని గౌరవించేది, ఈ పార్టీకి అండగా ఉండేది పేద ప్రజలు. కాబట్టి మీకోసం మన మిత్ర ఒక యాప్ తీసుకొచ్చా, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చా. రేపు మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా మీరు దబాయించేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, మీకు ఏ పని కావాలన్నా, కడాన మీకు ఫోన్లో టైప్ చేయడం తెలియకపోతే మెసేజ్ పెడితే ఏఐ ద్వారా మెసేజ్ని కన్వర్ట్ చేసి మళ్ళా పని చేసి ఆ మెసేజ్ని మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సేవకుడుగా ఉంటా, ఒక అన్నగా ఉంటా. అదే మరిగా మీ అందరికీ ఎక్కడా ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నాంది పలకతా. అది నా బాధ్యత. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇండ్ల దగ్గర కూర్చొని పని చేసుకున్న రోజులు వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చదువుకోనుంటే పొలాల్లో పనులు చూసుకుంటూ, అవసరమైతే తల్లిదండ్రులు చూసుకుంటూ ఇంటి దగ్గరనే కూర్చొని పనిచేసే రోజులు వస్తున్నాయి నాలెడ్జ్ ఎకానమీలో. మీరెవ్వరూ ఊహించిన విధంగా గూగుల్ అయితే $15 బిలియన్ అంటే దగ్గర దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి డేటా సెంటరు, ఏఐ సెంటర్ని మన విశాఖపట్నంలో పెడుతున్నారంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలేదు. అది మనం సాధించిన ఘనత. ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఈరోజు నేను ఇలాంటివి చేసి టూరిజం నిన్నే చూశారు. విజయవాడలో అమరావతిలో ఆవకాయ అమరావతి ఫెస్టివల్స్ ప్రారంభించాం. ఇక్కడే వస్తే మీరందరూ ఒకటి అడిగారు. ఇక్కడికి వచ్చినప్పుడు జగ్గన్న తోట ప్రబల తీర్థం. ఇది శతాబ్దాలుగా కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలు గౌరవిస్తూ జగ్గన్నపేట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించాను. నిన్నే కేబినెట్లో నిర్ణయించాను. ఇది ఒక పండుగే కాదు, 400 సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉద్యమం. ప్రతి ఏటా కనుమ పండుగ. నిన్నటి వరకు న్యూ ఇయర్ అయింది, రేపు సంక్రాంతి వస్తా ఉంది. సంక్రాంతి కన్క్లూడింగ్ ఫంక్షన్ కింద మనం కనుమ చేసుకుంటాం. అందులో ఈ ప్రాంతంలో అయితే గోదావరి జిల్లాలు అనగానే గుర్తొచ్చేది కోడి పందాలు. అయితే ఒకటే కోరుతున్నా, జోదాలు వద్దు. మనకు ఒక మెంటాలిటీ కూడా ఉంది.
జాక్పాట్ ఎప్పుడూ వేస్తూ ఉంటాం. దానివల్ల నష్టాలు కూడా జరుగుతున్నాయి. మన ఆలోచన విధానంలో పాజిటివ్గా ఆలోచించుకుని మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం. కానీ మన వారసత్వాన్ని బలహీన చేసుకుని జోదాలు అడిగే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. కోడి పందాలు చూద్దాం, వినోదం కింద చూద్దాం, కానీ జోదం కింద కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వస్తే జగ్గన్న తోట మనం చూస్తే శివుని 11 రూపాలైన ఏకాదశ రుద్రులు ఒకే చోట దర్శనం ఇవ్వడం దేశంలోనే అరుదైన సందర్భం. వాడపల్లి విశ్వేశ్వర ప్రభలు, కాట్రేనికోన మహేశ్వర ప్రభలు, భీమవరం త్రయంబక ప్రభలు, నల్లజర్ల త్రిపురాంతక ప్రభలు, నేదునూరు శ్రీకంఠ ప్రభలు, ముమ్మడివరం కాళాగ్ని రుద్ర ప్రభలు, మొగల్తూర్ నీలకంఠ ప్రభలు, పాలకొల్లు మృత్యుంజయ ప్రభలు, గంగాలకురు అగ్రహారం సర్వేశ్వర ప్రభలు, గంగాలకురు సదాశివ ప్రభలు, పుల్లేటి కుర్రు శ్రీముఖేశ్వర ప్రభలు. అంటే 11 రూపాలైనటువంటి ఇవన్నీ కూడా 11 పురాతన శైవ ఆలయాల నుంచి వచ్చే ప్రభలు ఒకే వేదిక పైన కొలువివ్వడం ఈ ఫంక్షన్ ప్రత్యేకత. ఇది ఒక వారసత్వం. ఇది కూడా ప్రభలు మోసుకుంటూ భక్తితో కౌశిక నది దాటి ఊరేగింపుగా మహా అద్భుతంగా వచ్చి దగ్గర మీరు చూస్తే ఇది ఒక ఆచారం కింద కాకుండా శివభక్తి, ప్రకృతి, ప్రజల మధ్య ఉన్న బంధానికి ప్రతీక. ఇది ఆలయాల గ్రామాల ఐక్యతకు నిదర్శనం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అరుదైన ఏకాదశ రుద్రులు సాంప్రదాయాన్ని రాష్ట్ర పండుగ గుర్తించడం ఇది ఒక చరిత్ర. ఎంతో ఆనందం. దగ్గర 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేసి భవిష్యత్తులో ఈ ప్రాంత వారసత్వాన్ని కాపాడతామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మీ అందరికీ ఒక అప్పీల్ కూడా చేస్తున్నా. మనం అందరం కూడా చరిత్రలో నరకాసురుడిని వధిస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీపావళి జరుపుకుంటున్నాం. అవునా కాదా? ఎందుకు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. దేనికోసరం పంపించావు సరే, కానీ ఎవ్రీ ఇయర్ మనం దీపావళి జరుపుకుంటున్నాం. నరకాసురుణ్ణి గుర్తుపెట్టుకొని మళ్ళీ అలాంటి నరకాసురుడి పాలన రాకూడదని, నరకాసురుడు రాకూడదని, మంచికి చెడుకు వ్యత్యాసాన్ని బేరీ చేయడానికి దీపావళి రోజున నరకాసురుడు తలుచుకొని అది చెడు అని ఖండిస్తున్నాం. అది మన సాంప్రదాయం, మనకొచ్చిన వారసత్వం. మన పండుగలన్నిట్లో కూడా కొన్ని మీనింగ్లు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతి చేస్తున్నాం. నేను అడుగుతున్నా, కొత్తగా పంటలన్నీ వస్తాయి. సంక్రాంతి అనగానే పిండి వంటలు, కొత్తగా వచ్చిన పంటలతో పిండి వంటలు చేసి మన బంధువులందరినీ పిలిపించుకొని ఆనందంగా ఊర్లో జరుపుకునే పండుగ. ఇంకో పక్క భోగి పండుగ చేసుకుంటున్నాం.